ఓం నమో గురుభ్యో నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. భక్త మహాప్రియులకు అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ దేవని. ఈరోజు భగవద్గీత నుంచి 3 శ్లోకాలను తీసుకుందాం. 3 శ్లోకాలు ఏంటివంటే సవిస్తరంగా మీకు వివరణ చేస్తూ ఆత్మసంభావితం స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్ముక్తులై ధనాధురాహంకారములతో కన్నుమిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములుగా ఆచరింతురు. ఎవరైతే జ్ఞానులమని శాస్త్రమని చెప్పుకుందరో వారు ఇక్కడ మాలలు వేసుకొని శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తిస్తూ వారే గొప్పవారమని నిర్ణయించుకుందరంట. అట్టివారు అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మమాత్మ పరదేహేషు ప్రద్విషాంతోభ్యాసుహాయక. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమరి శరీరముల యందను ఇతరుల శరీరముల యందను అంతర్యమిగానున్న నన్ను ద్వేషించుచుందురు. అహంకారపూరితంగా మానవుడు ప్రవర్తించుచు దేవుడు లేడనుచు స్వామివారిని గానక దేశింతురని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు. తనహాం ద్విషతః క్రూరన్ సంసారేషు నరదామన్ క్షిపామ్యాజశ్రమాశుభాన్ అసురేష్వయోనిషు. ఇట్లు ఇతరులను దేశించు పాపాత్ములను క్రూరులైన నరధామములను మాటిమాటికి ఈ సంసారమునందు అసురుయోనిలోనే నేను పడవేయుచున్నాను. చూడండి, భగవంతుని ఎవరైతే స్మరించరో వారికి, ఎవరైతే ద్వేషరహితంగా క్రోధములతో నింపుకొని ఉంటారో వారికి నానా రకాల జీవులలో అంటే రాక్షస గుణం ఉన్నటువంటి వారి మానవ జన్మనే ఇత్తునని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పుకున్నాడు. అందులో కూడా ఆ స్వామివారిని తేలుకోకపోతే ఇక 94 లక్షల జీవరాశులలో ఎక్కడో ఏదో పురుగు జలజీవన దాంట్లో జన్మింపజేయుచుంది. అసురుణ్యోని మపాన మూఢ జన్మాని జన్మని మమ ప్రాపేవ కాంతేయాంతదోయంతదామం గతిం. ఓ అర్జున, ఈ అసురి ప్రకృతి గల మూడులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును అసురి యోనులలోనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడేదురు. శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకం నుంచి అర్జునునికి చెప్పిన, ఎవరైతే మనుషులు భగవంతుని నమ్మకంగా లేకుండా మూఢనమ్మకాలతో గుడ్డిగా చదువుకున్నామని అహంకారంతో ఇది కాదని సైన్స్తో పెద్దగా కొట్టేస్తూ ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో వారికి ఇది ఒకటి నిజమైన గతే పడుతుందేమో. ఎందుకంటే ఇది మనం చెప్పింది కాదు, భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజు ఆయనే దేవుడని చెప్పుకొని ఆ రకంగా స్వామివారు బోధన చేశారు అర్జునునికి.
ఇటువంటి భగవద్గీతలో మంచి మానవ జన్మ కోసం ఎంతో కష్టపడి భగవద్గీతని ఆయన శ్లోక విధాలుగా అర్జునునికి ఉపదేశం చేశారు. అట్టి భగవద్గీతని ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః మనసులో స్మరిస్తూ ఆ భగవద్గీతని కంఠస్థాపన చేస్తూ మానవ జన్మకి స్వార్థం చేసుకోవాలని కోరుచున్నాను. ఓం నమ శివాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం జగన్మాతే నమః.